చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏది ఏమైనా ఏదో మొన్న జరిగిందంట. సుమన్ టీవీ దెబ్బకి గజగజలాడి పంపించినాడు మేడం. పాపను కూడా చూడలేము ఇంకా కళ్ళతో అని సిచ్యువేషన్ వచ్చేసింది. బిడ్డను కూడా చూసుకోలేను అనుకున్నాను. బిడ్డను చూపించినందుకు, ఇక్కడ పిల్లంపినందుకు థ్యాంక్స్ మేడం. మీకు మీ దయ వల్లనే వచ్చాను నేను ఇక్కడికి. నిజంగా మేడం, మీరు చర్య తీసుకోకపోయింటే నా బిడ్డ తిరిగి అయితే రాదు మేడం. ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే అది మీ సుమన్ టీవీ వల్ల మేడం. దయచేసి మేడం అతను ఫోటో పెట్టినాను మేడం. ఆ ఫోటో పెట్టి ఇంకొక వీడియోని నమ్మి ఇంకొక అమ్మాయి ఫోనే పోవద్దండి అని వాడి పేరుతో సహా పెట్టి మేడం. మాకైతే మీరు దేవత మేడం. ఇప్పుడు మాకు దేవత అనుకోండి మీరు. మీ అందరికీ తెలుసు, గత వారం 10 రోజుల క్రిందట మనం కువైట్ నుంచి పుష్ప అనే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఒక మహిళను సేఫ్ గా తీసుకొచ్చాం. చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె అక్కడ ఉన్నానంటూ ఒక వీడియోని మనకు పంపించారు సుమన్ టీవీ, నన్ను కాపాడండి అంటూ. సో ఇమ్మీడియట్ గా మనం రెస్పాండ్ అయ్యాము. సేమ్ డేనే ఒక 2-3 అవర్స్ గ్యాప్ లోనే ఆమెను హైదరాబాద్ కి తిరిగి వాళ్ళు పంపించేశారు. మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆమె మళ్ళీ మనకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వెళ్ళారు ఇక్కడికి వచ్చి. ఆ వీడియోని తర్వాత ఆమె రావడం ఇదంతా చూసిన తర్వాత మరొక మహిళ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వాళ్ళు కూడా ఆమె వాళ్ళ మదర్ యాక్చువల్లీ తన కూతురు అక్కడ చిక్కుకుపోయిందని చెప్పి అమ్మా జాన్ అని చెప్పి ఒక ఆమె మనతో మాట్లాడారు. తన కూతురు బుల్లాయమ్మ అని చెప్పి అక్కడ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, తిండి కూడా పెట్టట్లేదు, ఆమెకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి, దయచేసి ఎలాగైనా ఆమెని హైదరాబాద్ కి తిరిగి తెప్పించండి, అదే ఆంధ్రప్రదేశ్ కి తిరిగి తెప్పించండి అని చెప్పి ఆమె తల్లి రిక్వెస్ట్ చేశారు. చిన్న పాప కూడా ఉందని ఆ వీడియోలో మనకు పాపను కూడా చూపించారు ఆవిడ. సో ఆ తర్వాత మనం వీడియో చేశాక ఆ ఏజెంట్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. ఎవరైతే ఏజెంట్ మోసం చేశారో వాళ్ళతో మనకు వాళ్ళు అందుబాటులోకి రాలేదు. ఇంకొక ఏజెంట్ ఎవరో ఫోన్ కట్ చేసేసారు ఇమీడియట్ గా. మన వాయిస్ మనం సుమన్ టీవీ అనగానే వాళ్ళు కూడా కట్ చేసేసారు. సో ఆమెను ఒక 2-3 రోజుల తర్వాత సేఫ్ గా వాళ్ళు తిరిగి ఇండియాకు పంపించేశారు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పాపతో ఉన్నారు. మీతో మాట్లాడతామండి, మీకు ఇంటర్వ్యూ ఇస్తాము, మీకు థ్యాంక్స్ చెప్తాము అంటూ మళ్ళీ ఫోన్ చేశారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు వాళ్ళు మనకి. ఒకసారి మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. బుల్లాయమ్మ ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా మేడం. నువ్వు ఏడుస్తూ చూశాను నేను వీడియో నిన్ను. ఆ రోజు మొత్తం అంతా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఆ రోజు చూపించారు వీడియోలో మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందంగా ఉందమ్మా. మీకేమనిపిస్తుంది? ఎలా రాగలిగారు? మీ పాపం చూసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మొత్తం చెప్పండి మాతోటి. వల్లనే నేను ఇంటికి చేరాను మేడం. లేకుంటే అస్సలకి నన్ను వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో పెట్టినారంటే అంత దారుణమైన స్థితిలో పెట్టినారు. అసలుకి రాలేనేమో అనుకున్నాను. ఏమని చేసుకుని అక్కడ వచ్చి చనిపోదాము అనుకున్నాను నేనైతే. అయ్యో, ఏమని చేసుకొని చనిపోతానని చెప్పేసి నేను చాక్ తీసుకొని కూర్చోంటే చనిపో, ఏమి మాకేమి అని చెప్పేసి ఆమె జ్యోతి అని ఆమె ఏమని చేసుకొని చనిపో చావుటు, మాకేం నష్టం అవుతుంది అని చెప్పేసి మాట్లాడేసింది. ఎట్లా అంటే ఎట్లా ఆమె ఈ వీడియో చూసినప్పటి నుంచి నన్ను అయితే ఒక మాట అనలేదు, నా జోలికి కూడా రాలేదు వాళ్ళు. అసలు నన్ను ఏమీ కానీ అనలేదు. మీరు ఎప్పుడైతే నాకు అసలు తెలియదు ఇక్కడంతా అమ్మ ఇట్లా చేసింది అని చెప్పేసి నాకు తెలీదు, కానీ ఎందుకు సైలెంట్ గా ఉంది అని చెప్పేసి కూడా నేను కూడా గమ్మనే ఉన్నా. ఆమె సైలెంట్ గా ఉన్నప్పుడు ఆమె జోలికి నేను పోకూడదు, నా జోలికి ఆమె రాకూడదు అని చెప్పేసి అడగడం కూడా నేను మానేసిన. అడిగినప్పుడు నవ్వుతానే సమాధానం చెప్తుంది. కొంచెం తేడాగా వచ్చేసింది మనిషి. మళ్ళీ ఈయన ఏజెంట్ వచ్చేసాడు. వచ్చేసి ఏందక్క ఇట్లా అంటే మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు కదన్నా, ఏంది మళ్ళీ పరిస్థితి, మోసం చేసి ఇక్కడికి తీసుకురావడం ఏందన్నా అని చెప్పేసి డైరెక్ట్ వీసా అని చెప్పినారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు మమ్మల్ని ఏందని చెప్పేసి అడిగితే అది కాదక్క, 2 రోజులు ఇంట్లోకి పనికి పోతారు, డైరెక్ట్ వీసా మీద అంటే ఇట్లా జరుగుతుంది, మోసం జరుగుతుందనే కదా మిమ్మల్ని ఇట్లా పెట్టినాము అది అన్నాడు. కానీ అసలుకి చాలా అంటే చాలా దారుణమైన స్థితిలో ఉన్నా మేడం. అక్కడ ఫుడ్ లేదు టయానికి, మొత్తం బొద్దేంకలు మేడం. ఫుడ్ లో మొత్తం అడుగుతుంది, అక్క ఇట్లా వచ్చింది అక్క అంటే మీ అందరం మీరు తినేదే కదా నేను తింటున్నా అనే మాట అంటదమ్మా. చూపిస్తే మీరు లేకోకుండా అస్సలకి ఈ పొద్దు నేను ఇక్కడికి రాలేనేమో అనుకున్నా మేడం. నిజంగానే అస్సలకి రాను, ఇంకా ఇండియాకి మర్చిపోవాలి, ఇండియా దృష్టి మర్చిపోవాలా, ఏమన్నా అయితే ఇక్కడ చావు బ్రతికేమో అనుకున్నాను. పాపను కూడా చూడలేమో ఇంకా కళ్ళతో అని సిచ్యువేషన్ వచ్చేసింది. బిడ్డను కూడా చూసుకోలేను అనుకున్నాను. నా బిడ్డను చూపించినందుకు, ఇక్కడ పిల్లంపినందుకు థ్యాంక్స్ మేడం. మీకు మీ దయ వల్లనే వచ్చాను నేను ఇక్కడికి. ఫోన్లమ్మా, సంతోషం మీరు రావడం. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ పాపం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అమ్మ. అంత చిన్న పిల్ల కదా, ఎట్లా తల్లి మేడం. ఆమెకు ఉన్నాడు 2 years బేబీ ఉన్నాడు. అక్క నీ కొడుకు ఎంత ఉన్నాడో అంత ఉంది అక్క నా పాప, దానికి ముఖం చూడలేక ఈరోజు 10 రోజులు అవుతుంది. ఫోన్ చేసి ఏంటక్క అంటే అసలుకి ఏ రెస్పాన్స్ కాదు. ఈయనట్టు ముఖం మీద తలుపేసేస్తుంది ధనమని, బీగాలు వేసేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు నువ్వు అంటే ఇంకేం చేయాలా, మిమ్మల్ని పనికి రాను అది ఇది అంటారు. అంటే అసలుకి అక్కడ పనే లేదు మేడం. అసలుకి అంత మోసమే, వచ్చి కూర్చోబెడతారు,
ఓ ఒక 5 రోజులు పని చేపించుకుంటారు. ఆ కష్టం కూడా మాకేమి ఇవ్వరు. ఆ, మొత్తం ఆమెనే తీసేసుకుంటది. ఒక రోజు మా మామ ఇచ్చింది నాకు 10,000 దాకా, మన ఇండియా కరెన్సీ 10,000 అవుతది. ఆ డబ్బులు ఇచ్చింటే బక్రీద్ పండక్కేమో పాపకి వేసుకుంటానక్క అన్న. అంటే ఆ. అది నువ్వు ఎట్లా తీసుకుంటావు, అది నేను చేసి నిన్ను అక్కడికి పంపించిన నాకు వస్తుంది అమౌంట్ అని చెప్పేసి ఆ రోజు నాతో గొడవ పడిందామా. ఆ ఎవరు? రోజు నుంచి ఏజెంట్? నాన్న ఏజెంట్ కదమ్మా గొడవ పడింది మీతో? ఆ జ్యోతి అక్కడ ఉండే ఆఫీస్ జ్యోతి. లో మెయిన్ ఓకే ఓకే. మెయిన్ ఉండే ఆమె. డబ్బులు కూడా వచ్చేటప్పుడు కూడా తీసేసుకున్నారు మేడం, వాళ్ళే తీసుకున్నారు. ఏమి ఇవ్వలేదమ్మా? ఇవ్వలేదు ఆ 30 రియాలు ఇట్లా ఇచ్చేసి అని చెప్పేసి మొన్న వచ్చేటప్పుడు 28వ తారీఖు వాళ్ళే తీసేసుకున్నారు. ఈయన ఏజెంట్ అలియాజ్ అని చెప్పి ఆయన తీసేసుకున్నాడు అమౌంట్. ఎంత జీతానికి తీసుకెళ్లారమ్మా మిమ్మల్ని? 28,000 అని చెప్పారు మేడం ఇక్కడ. ఓహో. 30,000 దాకా వస్తుంది అని చెప్పినారు. కానీ అక్కడికి పోతే 20,000 18,000 అని చెప్పేసి ఆమె అనింది జ్యోతి. మీ అమ్మ చాలా బాధపడ్డారమ్మా. ఎందుకంటే కనీసం ఫోన్‌లో గూడా మిమ్మల్ని మాట్లాడించట్లేదు. వీడియో కాల్ చేయనీయట్లేదు. అసలు మామూలు కాల్స్ కూడా మీకు దొరకట్లేదని చెప్పేసి చాలా బాధపడ్డారు ఆ రోజు. ఒక్కసారి మీ మదర్‌ని పిలుస్తారా అమ్మా? పాపని, మీ మదర్‌ని గూడా. ఏ ఊరమ్మా ఎగ్జాక్ట్‌గా మీది? కడపనే మేడం. కడపనేనా? మేడం. ఓకే. కడపనే మేడం. కొత్త బస్ స్టాండ్ ఇక్కడే మేడం, మెయిన్ సెంటర్ కడపనే. అదే మిమ్మల్ని చంపేస్తామని గూడా అన్నారని అంటున్నారమ్మా, అవును నిజమేనా? మేడం, అది మర్చిపోయాను, రికార్డ్ చేసినాను మేడం. 10 మంది ఆఫీస్ లో నన్ను ఒక్కదాని రూమ్ లో ఉంటాను. హ్మ్. మిగతా వాళ్ళు ఆఫీస్ పోయినారు. వాళ్ళందరి ముందర ఈయన మా ఏజెంట్ అలియాజ్ అనే మనిషి పోయి ఏమంటున్నాడంట, ఎన్నో జరుగుతున్నాయి కదా లోకంలో, మన ఏదో ట్రైన్ కింద ఎవరినో చంపి వేసేసి ఏం చేయలేదంట. ఆయన బాబోయ్! డైరెక్ట్ ఆ మాట అన్నాడంట. ఆ! ఏం చేయలేదు, ఈడ కూడా దీన్ని చంపేసి దీన్ని అంటున్నాడంట, దీన్ని చంపేసి హార్ట్ అటాక్ ఏదో ఒకటి వచ్చేసిందని చెప్పేసి ఏం చేస్తారు ఓహో! అని చెప్పేసి అన్నాడంట. ఓహో! వాళ్ళు వచ్చేసి నాతో చెప్పేటప్పుడు నేను అది రికార్డ్ కూడా చేసిన మేడం. హ్మ్. ఎవరిని చంపుతాడంట అంటే నిన్ను అంటున్నాడు, ఇటు ఇటు అంటున్నాడు మీ ఏజెంట్ వచ్చేసి అక్కడికి ఆఫీస్ లో హ్మ్. అని చెప్పేసి అమౌంట్ వేపిమని చెప్పాడు మేడం. అమ్మోళ్ళని సతాయిచ్చాడు అక్కడ ఉన్న 3 days వరకు. మా అమ్మని ఫోన్ చేసి మీ అమ్మని డబ్బులు అడుగు 30,000 గానీ 40,000 గానీ అమౌంట్ వేపించుకో అంటే, నేను ఆ రోజు అమ్మ ఇస్తా అన్నప్పుడు తీసుకోవచ్చు కదన్నా, ఇంతవరకు రాదు కదా అని కూడా అన్నాను. అంటే మీరు ఇవ్వకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు అది ఇది అని చెప్పేసి ఏదో తిట్టుకుంటా ఉన్నాడు. వాళ్ళతో పోయి ఆఫీస్ లో ఆ మాటలన్నీ అంటున్నాడంట మేడం. చంపేస్తే ఏం చేస్తారు. ఆమె జ్యోతి అయితేనా కొట్టేసింది మేడం నా అది వీపు మీద. ఓహ్! అది కూడా కొట్టేవాళ్ళు వాత గూడానమ్మా? పడింది. అమ్మ అసలుకి నోరు ఎక్కువ చేసి మాట్లాడితే మటుకు మీదికి వచ్చేస్తుంది మేడం ఆమె. హ్మ్. అస్సలకి ఆడ మనిషి కాదు ఆమె అయితే, మన కోడూరు సైడ్ అంట ఆమెది. అసలుకి ఆమె ఆడ మనిషి కాదు మేడం దృష్టిలో అయితేనా. ఆమెందుకుంటదసలక్కడ? ఆమెనే అంట మెయిన్, ఏదో సబ్ ఏజెంట్ ఒకరు వీళ్ళు అమౌంట్ వేస్తారంట మేడం వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ ఉంటారు కదా లోకల్ ఏజెంట్ ఓకే. వాళ్ళకి అమౌంట్ వేసి మమ్మల్ని ఆమె కొనుక్కుంటదంట. 1300 రేట్ చెప్తుంది మేడం అక్కడ. మన ఇండియా అమౌంట్ వచ్చేసి 2,60,000 దాకా. ఓహో! అంతకైతే తీసుకోండి లేకుంటే లేదని చెప్పేసి నిలబెట్టేస్తుంది. అంటే మిమ్మల్ని అందరిని ఇట్లా ఒక 10 మందిని తీసుకుపోయి అక్కడ బెట్టుకొని, వాళ్ళని అక్కడ పనులకు పంపిస్తుంటదా? పనులకు పంపిస్తది. వాళ్ళు మామ బాబా వాళ్ళకి నచ్చుకోకుంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేస్తారు. అది కూడా మా తప్పే అంటది. ఇప్పుడు నిన్ను అక్కడికి ఎక్కడైనా పనికి పంపించిందా? పంపలేదా అసలు? పంపించింది మేడం. ఆ పంపించిన ఒక ఇంట్లోకి వాళ్ళన్నా పంపించింది. మంచోళ్ళున్నారా? కనీసం వాళ్ళన్నా బానే చూసుకున్నారా? వాళ్ళు బాగా చూసుకున్నారు మేడం. వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు మేడం, అనకూడదు. వాళ్ళైతే ఒక్క మాట అనింది లేదు, అసలుకి ఏం అనింది లేదు. వాళ్ళు ఆడికి వాళ్ళు చెప్పారు, నా కూతురుకి నచ్చలేదు దానికి తప్ప ఫాతిమాని ఎన్నికి తీసుకొస్తా ఉండేది, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదంటే ఎందుకు వచ్చినావు బూతులల్లా తిట్టేసింది మేడం, నాన్న బూతులల్లా. అరెరే! ఆ! నువ్వు చూసావక్క అన్న, ఆడికి డ్రైవర్ తో మామ చెప్పి పంపించింది అక్క, నా తప్పేమన్నా ఉంటే నువ్వు చూసి నన్ను అనక్క, అంతవరకు అయితే అనద్దు నువ్వు నన్ను అంటే, ఓకే. "ఆ, నాకు మీరు మీరే చెప్పిన పనులు దాన్ని చేసి బట్టి కాదమ్మా, నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక విషయం ఏం అర్థమవుతుందంటే, దుబాయ్‌లో వాళ్ళు చాలా వరకు బానే చూసుకుంటున్నారు. ఏజెంట్స్ వల్ల మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది కొంతమందికి. కొంతమందికేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్స్ వాళ్ళతో ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైమ్ నేను చేసిన పుష్ప అనే ఆమెకైతే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే పెట్టుకున్నారో వాళ్ళతో ప్రాబ్లమ్ అయింది. మీకేమో ఏజెంట్‌తో అయితే ప్రాబ్లమ్ అయింది. ఏజెంట్ అనే ఒక ఆడ మనిషితో తప్ప నాకు ఉమాన్ వాళ్ళతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. ఏజెంట్ అనే ఒక ఆడ మనిషి ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి పోయినప్పటి నుంచి ఆమెతోనే నా ప్రాబ్లం అంతా. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పనికి పంపించి మళ్ళీ మరి 5 రోజుల తర్వాత ఎందుకు తీసుకొచ్చారు వెనక్కి? వంట ఇక్కడ ఏమని చెప్పారు, వంట లేదు ఉత్త క్లీనింగ్ అని చెప్పి పంపించినారు మేడం. నేను ఆ! అక్కడికి పోయిన తర్వాత ఆమె ఏమని చెప్పింది, ఈ ఉమాన్ ఈ మస్కట్ అనే దాంట్లో కువైట్ ఖత్తర్ అయితే ఇద్దరు గద్దామాలు ఉంటారు, ఇక్కడైతే సింగిల్ ఒకరే ఉండాలా, పై నుంచి ఎన్ని స్టేజ్లు ఉన్నా ఒకరే చేసుకోవాలా అంటే, సరే అక్క క్లీనింగ్ ఒకటే చెప్పినారు, నాకు వంట చేయడానికి నాకు రాదు నీకు వంట అని రాదా? చెప్పేసి వంట అంటే వాళ్ళ సైడ్ ది మనకి రాదు మేడం, ఇండియాది అయితే ఆహా! వస్తుంది ఫుడ్, ఓకే. ఓకే. వాళ్ళ సైడ్ ఫుడ్ రాదు కదా హ్మ్. అని చెప్పేసి ఆమె ఫైరోజ్ అనే మనిషి చెప్పి పంపించింది. హ్మ్. ఆడికి ఫైరోజ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర.
నీకు వంట కాదు కదా పండు నేను పంపించింది అని చెప్పి 5 రోజు మరుసటి రోజు ఉమాన్ వాళ్ళు ఇంట్లో పోయినప్పుడు అక్కయ్య వాళ్ళు వంట చేయమంటారు, నాకు వంట అయితే నా చేత కాకపోయింది, మన ఇండియా ఫుడ్ ఒప్పుకోకున్నారు, నేను ఎట్లా అక్క చెప్పక్క అని చెప్పి మా అక్క 5 రోజుకి మెసేజ్ పెట్టిన, వాయిస్ మెసేజ్. నిన్ను వంటకు కాదు కదా పండు పంపించింది అలియాజ్, క్లీనింగ్ ఒకటే కదా, నువ్వు వంట ఎందుకు ఒప్పుకున్నావు, వంట ఒప్పుకోవద్దని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టింది ఆమె. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురు వచ్చినారు దుబాయ్ నుంచి, ఆమె వచ్చి నన్ను తీసుకొని పోవాలని చెప్పేసి ఈ వీళ్ళు ఆమెకు అమ్ముతే ఆమె వచ్చి నన్ను తీసుకువెళ్ళాలనుకుందంట మేడం, అది నాకు తెలియదు ఆ విషయము అని చెప్పేసి నైట్ అందరు కలిసి మీటింగ్ చేసి పెట్టుకున్నారు. 10 అవుతుంది టైము, మాట్లాడుకుంటే నన్ను పిలిచారు, ఇట్లా వంట చేస్తావా లేదా అంటే, వంట నాకు రాకపోయింది మామ ఇక్కడ వంట, మీరు నేర్పండి నేర్చుకుంటా చేసుకుంటా అంట అని కూడా చెప్పినాను నేను. అంటే మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చి అట్లయితే కాదులే ఆఫీస్ లో వదిలేసిరా, వేరే వాళ్ళని పాత వాళ్ళని పెట్టుకున్నాము అని చెప్పేసి అనిందంట. మా అమ్మ వచ్చి మార్నింగ్ లేస్తానే నాకు 30 రియాలు ఇచ్చారు మేడం అక్కడ అమౌంట్, 30 రియాలు డబ్బులు ఇచ్చి, ఇదో పెట్టుకో నువ్వు బక్రీద్ పండక్కి పాపకి అని చెప్పేసి పెట్టుకో నువ్వు ఫాతిమా అని చెప్పేసి నా చేతిలో వాళ్ళు ఫాతిమా అని పిలుస్తారు మేడం, నన్ను నేమ్ ఈజీగా ఉంటదని చెప్పేసి పెట్టుకో నువ్వు పాపకి అని చెప్పేసి ఇస్తే ఆ అమౌంట్ తీసుకొని వచ్చి నేను పెట్టుకొని కూర్చోన్నా. అది ఒక 3 రోజుల తర్వాత ఈమె నా మీద గొడవకి వేసుకుంది. ఇప్పుడు అక్కడ మీరు వీడియో ఒకటి తీసారమ్మా, చాలా మంది కింద పడుకొని ఉన్నారు వీడియోలో, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ గోదావరి వాళ్ళు మేడం, అందరూ చెప్తున్నా చూడండి, అందరూ అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆమెను చూస్తే దయ్యం లెక్క, ఎవ్వరు ఆమె దగ్గరికి ఎవరు మాట్లాడలేరు, అంత నోరుంది ఆమెకి, ఆమెతో ఎవ్వరు మాట్లాడలేరు. పాపం చెప్పలేక ముస్లామా ఒక ఆమె మాట్లాడింది, మిమ్మల్ని మీకు పెట్టమని చెప్పి నన్ను అయితే అడిగిందామా, నీ కాలు పట్టుకుంటా పండు నువ్వు పెట్టు ఆ వీడియో మేడం వాళ్ళ వరకు చేర్చు అని చెప్పేసి, ఆ ముస్లాం ఉంది కదా ఒక ఆమె పెట్టింటే నేను తీసుకొని వచ్చాను, అది కూడా పెడతాను చూడండి మేడం మీరు. ఆమె దగ్గర అయితే ఎవ్వరు పల్లేరు, అంతేటు బెదిరిస్తుంది మనిషిని, కొట్టనీకి చెయ్యి ఎత్తుతుంది. 5 మంది దాకా వచ్చేసారు మేడం ఇండియాకి, వాళ్ళకి కూడా కావాలనే ఫోన్లు కలిసిన వాళ్ళు కూడా చెప్తారు ఎటువంటి మనిషి ఏమి ఆమె అక్కడ ఉండే జ్యోతి అనే ఆమె. సో ఆమె మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతుందా? కొనుక్కోవడం ఏంటి అమ్మడం ఏంటమ్మా? మనుషుల్ని కొనుక్కోవడం అమ్మడం అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాకే అర్థం కాలేదు మేము అసలు, అది ఏంది అమ్ముతాందో ఏమో, ఆడికి అడిగాం ఏంది అక్క ఏంది అడుగుతున్నారు ఏంటంటే, ఇవ్వనంటే ఇవ్వనని బావ వాళ్ళతో కూడా చెప్తాది, 1300 అయితేనే ఇస్తాను రేటు, లేకుంటే ఇవ్వను అని చెప్పి పంపిస్తుంది. ఏంటి వస్తువులు లెక్క కూరగాయలు అమ్మినట్టు బేరాలు ఆడడం ఏంటో నాకు అర్థమైతలేదు. అర్థం మాకు కూడా కాలేదు మేడం అసలుకి, ఆమె అట్లనే చేస్తుంది సేమ్. మనం ఇప్పుడు కూరగాయలు మార్కెట్ కి ఎట్లా పోతే సంతకు పోతే మనం ఈ పలానా రేటుకి ఇంత ఇస్తావా లేదా అని చెప్పి అడుగుతాం కదా, అట్లా. సరే ఒక్కసారి అమ్మని నువ్వు పాపని పిలువమ్మా, 2 ఏళ్ళ పాపకి. బిడ్డని కొద్ది ఎత్తుకుంటానా చూసుకుంటానా అంటే మీ దయ వల్లనే మేడం నేను. అయ్యో పోనీలే అమ్మా, సంతోషం, థ్యాంక్ యూ. మీకు థ్యాంక్స్ మేడం, మీకు అసలుకి రుణపడి ఉన్నాం మేడం, మీకు ఎంత చేసినా అసలుకి చెప్పుకోలేని ఆనందం, అంత ఆనందంగా ఉంది మేడం పిల్లగాన్ని చూసుకునే కొద్దీ. పాప అయితే వస్తాను ఇట్లనే గడుచుకుని అసలు వదలలేదు, పొద్దున్నే గడుచుకుంది గట్టిగా. నేను వాష్రూమ్ లోకి పోతాంటే కూడా నన్ను వదలలేదు, పోవద్దు మా అని చెప్పి కూడా పోనీయట్లేదా? అస్సలు పోనివ్వడం లేదు. ఇంకా వెళ్ళకండి అమ్మా, వదిలేసి అక్కడనే ఏదో ఒకటి చూసుకోండి, ఇక్కడికి వెళ్ళొద్దు ఇంకా. అస్సలు పోను మేడం, ఇంకా అసలు ఎక్కడికి కానీ పోను, ఎవరి మాటలు నమ్మి అస్సలు పోను. అస్సలు మా అక్క సొంతం అక్క అని చెప్పేసి నమ్మిపోయినందుకు బాగా చేసింది మేడం నాకు. అమ్మని పిలవ్వా? నమస్తే మేడం. అమ్మా నమస్తే అమ్మా. థ్యాంక్స్ మేడం, మీరు ఎంత బాగా. థ్యాంక్స్ మేడం. అమ్మా ఈ దయ వల్ల ఈ రోజు నా బిడ్డ నా ఇంట్లో ఉంది మేడం, నా మనవరాలకు చూసుకుంటాంది. పోనీలే అమ్మా, పోనీలే, సంతోషం. నిజంగా మేడం, మీరు చర్య తీసుకోకపోయింటే నా బిడ్డ తిరిగి అయితే రాదు మేడం. ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే అది మీ సుమన్ టీవీ వల్ల మేడం, మీ వల్ల మేడం. మెయిన్ నిరుపమ మేడం అంటే బాగా పేరు పోయినాడు మేడం. థ్యాంక్స్ మేడం. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడిగిందే మేడం, ఆ మేడం నెంబర్ మాకి, మేము కూడా హెల్ప్ అడుగుతాం. ప్రతి ఒక్కరు మీ వీడియో నాది ఎప్పుడైతే మీరు చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మేడం మిమ్మల్ని. అందరికి ధైర్యం వచ్చింది అక్కడ, ఇప్పుడు అప్పుడు తిన్న పిరికిగా లేరు, అందరికి ఇప్పుడు మీరు అనే ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది. ఒక్క వీడియో చూసినందుకే మాకు ఇంత ధైర్యం వచ్చింది మేడం. నేను ఎవరిని ఆశించకుండా మీ వరకు ఆశించిన అంటే అది మీ వల్లే అవుతుందని చెప్పి మిమ్మల్ని కోరినా మేడం. ఈ రోజు నా బిడ్డ నా ఇంట్లో ఉంది. సంతోషం అమ్మా, సంతోషం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సుమన్ టీవీ చాలా మందికి చాలా రకాల హెల్ప్లు చేసిందమ్మా. కొంతమంది జీవితాలు, ఎన్నో జీవితాలు, 1 కాదు 2 కాదు, కొన్ని 100ల మంది జీవితాలు, ప్రాణాలు కాపాడగలిగింది సుమన్ టీవీ. అలాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా. మీలాంటి ఇప్పుడు ఆ పాపను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆ చిన్న పిల్ల తల్లి లేక ఎంత అల్లాడిపోయిందో, వచ్చిన తర్వాత కనీసం వాష్రూమ్ కూడా పోనీయట్లేదంట తల్లిని. అవును మేడం. మమ్మీ నువ్వు పోద్దు మమ్మీ ఆడికింగా. అదే కదా, నేను వస్తా మమ్మీ అంటే దానికి ఏమర్థమైందో తెలియదు, నేను వస్తా మమ్మీ నీతో
ఎంత మిస్ రెడీగా. అయిపోయిందో మీ అమ్మాయి మిమ్మల్ని ఇన్ని రోజులు. మీ కూతురు చిన్న పిల్ల. అదంతా మీ దయ మేడం. అయ్యో. ఈ రోజు నా ఈ బిడ్డ పొద్దు- నా మనవరాలు చూస్తుందంటే పోనీలేమ్మా, మీకు పోనీలే, ఎంత సంతోషం. కృతజ్ఞ థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా మాకు తీరదు మేడం. తిరిగి రాదనుకున్నా మేడం నేనైతే. ఆ. పాపని మీ దెబ్బకు అతను మస్కట్ వెళ్ళిపోయినాడు మేడం. భయపడి మీ వీడియో టెలికాస్ట్ అయిపోతున్నట్టే మస్కట్ వెళ్ళిపోయినాడు. ఓకే. అక్కడ నుంచి డైరెక్ట్ మస్కట్ పోయి అటు నుంచి పాపకి 3 రోజులు ఉన్నాడు మేడం. డబ్బు కోసం వేధించినాడు. ఉమ్, నేను మేడంకి చెప్పేస్తాను, ఉమ్, నువ్వు డబ్బులు అడిగినావంటే నువ్వు ఇట్లా సతాయించినావంటే అన్నా. ఇంకా అంతే, ఏమనుకున్నాడో ఏమో తెలీదు. అక్కడికి పోయేసి అక్కడ నుంచి దుబాయ్కి వేసినాడు. దుబాయ్ నుంచి బొంబాయికి వేసినాడు మేడం టికెట్. ఉమ్. అక్కడ నుంచి ఇంకా వదిలిపెట్టేసినాడు. మళ్ళీ ఆడికి పోయినాక కూడా మమ్మల్ని గోడ ఆడిచ్చినాడు మేడం. ఓ. వేధించినాడు. ఉమ్. ఏం చేసుకుంటారో చేసుకో అనడము, బెదిరియడము. ఆ వీడియోలు ఉన్నాయి మేడం. పాపను ఇట్లా ఆ గొంతు నుండి చంపేయాల్సింది దాన్ని. ఓ. ఏమైంది, స్ట్రోక్ వచ్చి పడిపోయింది అనిండు. ఏం ఉమ్. చేసుకునిండ్రు, చంపి ఆడ పడేసింటే సరిపోయిండు. స్ట్రోక్ వచ్చి ఏదో చచ్చిందని ఆయన నాతో చెప్తున్నాడు మేడం డైరెక్ట్. అని చెప్తాడు. అమ్మా. నీకు ఓహో. ఊరికనే ఉసురు ఉమ్. ఆయన అంటున్నాడు. నీకు ఈ పొద్దు నాతో ఇంత అమౌంట్ పెట్టించి ఫ్లైట్ టికెట్ వేసుకో కూడా వేసుకోలేకపోయినావు. నీకు ఒక బిడ్డ ఉంది చూసుకో. ఈ మాటలన్నీ ఏందేందో మాట్లాడుతున్నాడు ఆయన రాంగా. ఏది ఏమైనా ఏదో మొన్న జరిగిందంట. సుమన్ టీవీ దెబ్బకి గజగజలాడి పంపించినాడు మేడం. పోనీలేమ్మా. కేవలం సుమన్ టీవీ దెబ్బకే మేడం చెప్తున్నాను కదా. ఆ మీ సుమన్ టీవీ ఇంకా ఎంతో మంది జీవితాలను ఇట్లే తీసుకొని రావాలా, న్యాయం జరగాలని కోరుతున్నా. దయచేసి మేడం అతని ఫోటో పెట్టినాను మేడం. ఆ ఫోటో పెట్టి ఇంకొక వీడిని అమ్మాయి నమ్మి చెప్తా ఇంకొక అమ్మాయి పోనే నా- పోవద్దండి అని వాడి పేరుతో సహా పెట్టి మేడం. మీరు చేయాల్సిన న్యాయం ఒక్కటే, వాడి ఫోటో పెట్టి ఇంకా ఎవరే గాని ఇతను ఇలాంటి మోసగాడు పొట్టుటూరు అని మొత్తం టెలికాస్ట్ చేసి వాడిని నమ్మి పోనీయద్దండి మేడం. ఇంకొక అమ్మాయిని మేడం పెట్టేయండి. మర్చిపోయాను. నా సైడ్ ఇప్పుడు నేను ఇటు సైడ్ కి రావాలంటే అటు సైడ్ ఇంకొక బేరం మేడం. నేను ఇటు సైడ్ రావాలంటే ఓహో. ఇక్కడ నుంచి ఇంకొక ఆ, ఐటమ్ మీ ప్లేస్ లో ఇంకొకరిని పంపాలా అక్కడికి? ఐటమ్ అది దాని పేరు ఐటమ్ మేడం. ఇంకొక ఆ. ఐటమ్ రెడీగా ఉండాలా. ఏంటమ్మా? వేరే అమ్మాయిని నా తరపున వేరే అమ్మాయిని తింపేశాడు మేడం అక్కడ. పాప ఆ అమ్మాయికి తెలీదు. వచ్చి నాతో మాట్లాడుతుంది ఎర్రగుంట్ల, ఇక్కడే కడప పక్కనే ఎర్రగుంట్ల. వచ్చి పాపం నాతో మాట్లాడి ఏ ఊరు మీది అది ఇది అనింది. అంటే కడప నాది అన్న. నాది ఎర్రగుంట్ల అనింది. ఎవరి తరపున వచ్చావన్న? అలియాస్ తరపున వచ్చాను. ఎవరికి ఇట్లా ప్రాబ్లం అంట, నేను పోతే గాని వాళ్ళు వస్తారంట, ఇక్కడ ఇటు సైడ్ అవతలికి పోతారంట అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఓహో. ఇక్కడ నుంచి పిలిచి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాడు. ఆ అమ్మాయి అయితే షాక్ అయిపోయింది. మీ వీడియో చూపిస్తానే ఆ. ఎంత మోసం చేసినాడు నన్ను కూడా అని చెప్పి ఆ అమ్మాయి షాక్ అయిపోయి కూర్చుంది. ఇంతవరకు పని లేక ఆమెను కూడా పెట్టలేదంట. ఆమె కూడా ఏడుస్తుంది. డబ్బులు ఏం పంపిమంటే మేడం, మా అత్తను మమ్మల్ని ఎట్టంటే అట్ట మాట అన్నాడు మేడం. వాడు ఎట్టంటే అట్ట ఏం చేసుకుంటారో చేసుకో అంటే, నువ్వు రా ఇక్కడికి ఇండియాకి వచ్చి మాట్లాడు, నువ్వు ఆ, పొద్దుటూరుకి ఇక్కడికి వచ్చి వచ్చి మాట్లాడేది మేడం ఉండే. అవును. ఖచ్చితంగా అని చెప్పినా మేడం. నేను మేడంకు చెప్పేస్తాను నువ్వు ఏమేమి మాట్లాడేదంటే వెంటనే అవి వాయిస్ లో పెట్టినాడు మేడం. ఉమ్. గబగబా డిలీట్ చేసినాడు మేడం. ఓ, పెట్టిన పేరు వాయిస్ అని చెప్తానంటే. డిలీట్ చేశాడా? చేసినాడు మేడం. మీ పేరు చెప్తానంటే ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోని అంటాడు మేడం. ఇప్పుడు ఏం అంటాడు మేడం? ఆ, ఆమె పెద్ద ఆమె అనుకోకుండా ఆమెను బూతులు మాట్లాడతాడు. తెలీదా దానికి పెద్దదయింది. ఇంకా ఎందుకు చెప్పకూడదు మేడం బూతులు. అవి డిలీట్ చేశాడు, మీకు చూపిస్తాను అనే కొద్ది. ఓహో. ఉమ్. పోనీలమ్మా. ఏది ఏమైనా మొత్తానికి మేడం బిడ్డ ఇంటికి చేరింది. వాడు మీ దెబ్బకు మటుకు వనకడం అయితే జరిగింది మేడం. వాడిది ఆ. మటుకు రిలీజ్ చేయండి వాడి మేడం. ఎవరు ఫోటో మటుకు రిలీజ్ చేసేయండి మేడం. అసలుకి ఇంకొక ఆడపిల్ల వాడి తరపున పొగుడు. వాడికి అసలుకి వాడు ఆ ఏజెంట్ మా ఉద్యోగం మీద ఉండకూడదు. బతుకుతాడు. వాడు అదే మా మరి. మీద బతికేది, వాడికి బతుకు ఉండకూడదు అసలుకి. మా లాంటి ఆడపిల్లల జీవితంలో ఎంత మందిని నాశనం చేస్తున్నాడో తెలీదు. వాడికి బతుకు ఉండకూడదు మేడం. అది పూర్తి వివరం మేడం. పొద్దుటూరు మేడం. వాడికి ఉమ్. ఆ ఫోటో పెట్టేయండి మేడం. అలాగే. వీడిని నమ్మి ఇంకొక బిడ్డ పోవద్దండి, మోసపోవద్దండి దయచేసి అని పెట్టేయండి మేడం. అలాగే, చాలా మంది తప్పకుండా. చూస్తారు, వాని పేరు నమ్మి పోరు మేడం. మీరు చేయాల్సింది అదే మేడం. మా బిడ్డకి జరిగినట్టు ఇంకొకరు జరగకూడదు. తప్పకుండా అమ్మా. సంతోషంగా మేడం. ఉండండి. ఇంకా ఎక్కడికి పంపించకండి. మీ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోండి. ఏదో ఒక చిన్న చితక జాబ్ అయినా సరే అక్కడే చూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఆ పాపకి తల్లిని దూరం చేయవాకండి, చిన్న పిల్లకి. అదే మేడం. సరేనా? జాగ్రత్తగా ఉండండి అమ్మా. సరే మేడం. సంతోషంగా సరే ఉంది మేడం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మేడం. మేము అనుకున్నది మేము ముందే చెప్పాను కదమ్మా. ఖచ్చితంగా సుమన్ టీవీ దలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా అన్ని చేసి మేడం. వాడి పంపిస్తాము. మటుకు 100% అది మా- మేడం. మాకు కూడా అర్థమైంది కదా మేడం. మాకు కూడా అర్థమైంది కదా సుమన్ టీవీ దెబ్బకి ఏమైతే ఇంకొక గజగజలాడుతుందో ఇట్లా అనిపించింది మేడం. బయటికి రాకుండా చాలా మంది భయపడతారు. ఏమి రాలేకపోతారు, ఎవరు లేరు మాకు దిక్కు అని ముక్కు లేకుండా ఉన్నారు అని చెప్పేసి ఉన్నారు కదా. అందరు చాలా మంది ఆడపిల్లలు కూడా మిమ్మల్ని చూసుకుని ధైర్యంతో బయటకు వస్తారు మేడం. ఇంకొక ఆమె కూడా పెట్టింది కదా, బద్వేలు, కడప సైడ్ బద్వేలు అని చెప్పేసి ఆమె కూడా పెట్టింది వీడియో చేసి. అది చాలా మంది బయటికి రానికి రెడీగా ఉంటారు మేడం. మీ వీడియో చూసినప్పుడు నుంచి. ఏమో మేడం, మాకైతే మీరు దేవత మేడం. ఇప్పుడు మాకైతే ఇంట్లో దేవత అనుకోండి మీరు. నిజంగా మేడం.
ఆ, నమస్తే మేడం. మీకు ఎన్నిసార్లు చెప్పిన కృతజ్ఞతలు తీరదు మేడం. ఈ రోజు అయితే మనకు అంత కష్టకాలం వస్తాదని మేమైతే అనుకోలే. చాలా థ్యాంక్స్ మేడం. సుమన్ టీవీ వల్లేనమ్మా అంతా కూడాను. సంతోషంగా ఉంది. మీరందరూ హ్యాపీగా ఉండండి. తప్పకుండా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఇలా విదేశాలకు వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోండి ఆ ఏజెంట్లు మంచివాళ్ళేనా, అక్కడికి మనం వెళ్తున్నటువంటి ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, సరైన పని దొరుకుతుందా లేకపోతే ఇబ్బందుల్లో పడతామా, అవన్నీ కూడా ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకోండి. ఇది వెళ్ళేటప్పుడు గుడ్డిగా ఎవరిని నమ్మి ఎక్కడికి పడితే అక్కడికి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో దయచేసి వెళ్ళకండి. ఇబ్బందుల్లో పడవాకండి, కష్టాల్లో పడవాకండి. ఇదైతే కన్ఫామ్. సుమన్ టీవీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, వ్యూవర్స్ అందరికీ నేను మరోసారి చేతులెత్తి నమస్తే చెప్తున్నాను. ఎందుకంటే మా వీడియో వైరల్ అవ్వటం వల్లనే ఇవాళ అమ్మాయి మళ్ళీ దుబాయ్ నుంచి తిరిగి సేఫ్గా రాగలిగింది. ఈ ఎవరైతే బుల్లాయం ఉందో అలియాస్ ఫాతిమా వెనక్కి తిరిగి రాగలిగిందంటే మీ అందరి సపోర్ట్ వల్లే. మీ అందరూ వీడియోను వైరల్ చేశారు కాబట్టి ఆమె సేఫ్గా తిరిగి వచ్చింది. నేను ముందే చెప్పాను, సుమన్ టీవీ అంటే లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ అని. అది మరోసారి ఈ అమ్మాయి రాకతోటి ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మీ ఇప్పుడు ఇంకా అందరికీ. బ్రాండ్ Thank you అయిపోయింది so మేడం. much. బ్రాండ్ అయిపోయింది. ఇంకా సుమన్ టీవీ దెబ్బకి ఎవడైనా వనకాల్సిందే మేడం. నాకు అర్థం అయిపోయింది మేడం. నేను మటుకు చాలా హ్యాపీగా ఉండా మేడం. మా అత్త మాట్లాడుతుందంట చూడండి మేడం. అమ్మా మీకు ఇవ్వండి, thanks ఇవ్వండి, చెప్పాలి. తప్పకుండా ఇవ్వండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా అమ్మా? చెప్పండి అమ్మా. మీ వల్ల తల్లి, అమ్మా మీ వల్ల మేము బాగున్నాం తల్లి. మా మనవరాలు వచ్చి తిరిగి సంతోషం అమ్మా, సంతోషం. మేమైతే గన బాగుండాం స్వామి. నీ దయ వల్ల మా నువ్వు దేవతో మాకు. అయ్యో అమ్మా, నా మనవరాలు కొట్టినారు మేడం. మేము బాధపడుకుని కూడా నీకు చెప్పుకుని ఏడుచుకున్నాం. నా మనవరాలు వచ్చి మాకు అంతే చాలు తల్లి. వచ్చి ఇంటికి వచ్చి ఆ ఫొటోస్ చూపించిన మేడం, ఈ అచ్చర్లు పడినాయి. ఆ, నా మనవరాలు మేడం. బాధపడకండి అమ్మా, వచ్చింది మేడం. బాధపడకండి. వచ్చేసింది కదా తిరిగి తను, ఇంకా బాధపడకండి. అంతా నీ దయ తల్లి, అంతా నీదేమ్మా. అమ్మా నువ్వు దేవతో మాకు. అయ్యో చల్లగా ఉండాలి మీరు మేడం. లేనిది ఈ మీరు పొద్దు చల్లగా మేమైతే ఉండాలమ్మా. ఈ పొద్దు మీరు లేని మేము రామని అస్సలకి రాలేను మేడం. చెప్పాలంటే మీరు అమ్మా. ఉన్నా కాబట్టి, మీరు నా ముందరుండి మీరే నన్ను తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను తప్ప, లేకుంటే అస్సలకి వచ్చేదాన్ని కాదేమో అనిపించేసింది నాకు. సంతోషం అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఈ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. బహుశా అది మీరు అందరూ చెప్తున్న వల్ల, అంటే సుమన్ టీవీ ఒక మనుషుల ప్రాణాలు ఇలా కాపాడగలుగుతుంది, రెగ్యులర్గా జరుగుతోందమ్మా. ఆ వేరే దేశం నుంచి ఇక్కడ దాకా తీసుకురాగలిగింది, మిమ్మల్ని సంతోషంగా ఉంచగలిగింది, కుటుంబం మొత్తాన్ని, ముఖ్యంగా ఆ చిన్న పిల్లకి మిమ్మల్ని దగ్గర చేసింది అంటే అది నిజంగా సుమన్ టీవీ ప్రేక్షకుల వల్లేనమ్మా. సుమన్ టీవీని ఎవరైతే చూస్తారో వాళ్ళ వల్లే. థ్యాంక్స్ అమ్మా, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.